దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 287. గంగా జీవన ఫోటో చూసిందా? తల్లి బతికి ఉందని మహర్షికి తెలిసిందా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మహర్షి అవంతికి అప్పుడప్పుడు కాల్ చేస్తూ తన కోసం వెయిట్ చేస్తుండగా సార్ అంటూ పిలుపు వినిపిస్తుంది. మహర్షి అటువైపుగా చూసేసరికి గంగ చేతుల నిండా బొమ్మలు పట్టుకుని వచ్చి నవ్వుతూ కనిపిస్తుంది. రా గంగా అని మహర్షి అనగాని, మేడం ప్రెగ్నెంట్ అని తెలిసాక మేడంని చూడాలనిపించింది సార్, అందుకే వచ్చాను అంటూ లోపలికొస్తుంది. మీ మేడం గుడికని వెళ్ళి ఇంకా రాలేదు గంగా, కాసేపట్లో వస్తుంది అంటాడు మహర్షి. ఓ అవునా అని, పుట్టబోయే మీ బిడ్డ కోసం ఈ బొమ్మలు సార్ అని మహర్షికిస్తుంది. మహర్షి ఆ బొమ్మలు అందుకొని, థ్యాంక్ యూ గంగా, బొమ్మలు తేవడంలోని మా మీద నీకున్న అభిమానం ఏంటో తెలుస్తుంది అని, అవంతి రావటం లేటు కావచ్చు, కూర్చో అంటూ చైర్ చూపిస్తాడు. గంగ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటుంది. గంగకి వెనకవైపు జీవన ఫోటో ఉంటుంది. మహర్షి చేతిలో ఉన్న బొమ్మలు చూసి, నిజంగా బొమ్మలు చాలా బాగున్నాయి అని చెప్పి వాటిని జాగ్రత్తగా పక్కకు పెడతాడు. జయ కాఫీ తీసుకొచ్చి ఇస్తే గంగ ఆ కాఫీ తాగుతూ ఎదురుగా కూర్చున్న మహర్షితో మాట్లాడుతూ ఉంటుంది. కాని మహర్షి ఏదో టెన్షన్లో ఉన్నాడని గంగ అర్థం చేసుకుని, ఏమైంది సార్, ఏదో కంగారు పడుతున్నారేంటి అని అడుగుతుంది. నిజంగానే కంగారుగా ఉన్నాను గంగా. నాకు బాగా తెలిసిన రాజశేఖర్ గారు అనే వ్యక్తి డేవిడ్‌ని చంపడానికని దుబాయ్ వెళ్ళాడు. ఆయన గురించే కంగారు పడుతున్నాను అని అంటుండగా ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్‌లో నుంచి గౌతమ్, తాన్య, బెనర్జీ, వెంకట్ నలుగురు దిగుతారు. రాజశేఖర్ అక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక్క మహర్షి వల్లే అవుతుంది అంటూ బెనర్జీ వెళ్తుంటే బెనర్జీ వెనక వీళ్ళందరూ కంగారుగా లోపలికొస్తుంటారు. అలా మహర్షి రాజశేఖర్ గారి గురించి గంగకి చెప్తుండగా అందరూ లోపలికొస్తారు. గంగ వాళ్ళందర్నీ ఆశ్చర్యంగా చూస్తుంటే, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు అంటూ బెనర్జీ దగ్గరకొస్తాడు. గంగ వాళ్ళందరిని చూసి లేచి, అవంతి మేడం ప్రెగ్నెంట్ అని తెలిసి తనని పలకరిద్దామని వచ్చానండి అని అంటుంది. గంగ అంటే ముంబైలో మా అక్కకి సహాయం చేసింది మీరే కదా అని అడుగుతుంది తాన్య. అవును అని గంగ చెప్పగానే తాన్య కృతజ్ఞతగా వెళ్ళి గంగని హక్ చేసుకుంటుంది. గంగ మీద ఒక తాన్యాకే కాదు, అందరూ కూడా కృతజ్ఞతగా తనని చూస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ గంగా అంటూ తాన్య తన్ని హక్ చేసుకొని చెప్పి అక్కడ గంగ తెచ్చిన బొమ్మల్ని చూసి, ఏంటో ఇలాంటి సమయంలో అక్క ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ ఫుల్ఫిల్గా తీసుకోలేకపోతున్నాము. ఇంతకీ అక్క ఏది బావగారు, కనిపించడం లేదు అని అడుగుతుంది. గుడికని వెళ్ళింది, ఇంకా రాలేదు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను అంటాడు మహర్షి. రాజశేఖర్ గురించి ఏం చేశావు మహర్షి అని అడుగుతాడు బెనర్జీ. అక్కడ నా పరిచయస్తులకి ఫోటో పంపించి వెతకమని చెప్పాను. పైగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాజశేఖర్ గారి గురించి కబురు వెళ్ళింది. కానీ ఇది ఒక పట్టాన కుదుటకు వచ్చే విషయంలాగా అనిపించడం లేదు. అందుకే నేను కూడా దుబాయ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. టికెట్స్ కూడా బుక్ చేయమని శంకర్‌కి చెప్పాను. అవంతి రాగానే తనకు చెప్పి వెళ్ళే ఆలోచనలో ఉన్నాను అని అంటాడు. మీ అమ్మగారి విషయంలో ఆయన ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారని తెలిసినా కూడా ఆయన గురించి కేరింగ్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటాడు గౌతమ్. చూడు గౌతమ్, ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్పుకోవటం కాదు, ఆ డేవిడ్ నుంచి రాజశేఖర్ గారిని కాపాడుకోవటం కావాలి. దుబాయ్ నుండి ఆయన క్షేమంగా బయటికి వచ్చాడని తెలిసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంటాడు మహర్షి. అసలు మీతో పాటు మేం కూడా దుబాయ్ వస్తే కరెక్టేమో సార్ అంటాడు వెంకట్. వద్దులే వెంకట్, నేను వెళ్తున్నాను కదా, నేను చూసుకుంటానులే అంటాడు మహర్షి. మీ విషయాలు నేను కలగజేసుకుంటున్నానని తప్పుగా అనుకోకండి సార్ అంటుంది గంగ. ఆ మాటతో అందరూ గంగ వైపు చూస్తారు.
ఆ డేవిడ్ ఎంత దుర్మార్గుడు అనేది నేను దగ్గరగా చూసి వచ్చిన దాన్ని. అందుకని మీరు ఒక్కరే వెళ్ళటం కరెక్ట్ కాదు. మీతో పాటు వీళ్ళని కూడా రానివ్వండి అని అంటుంది గంగ. ఒక ప్రమాదకరమైన వ్యక్తి దగ్గరికి రాజశేఖర్ వెళ్ళబోతున్నాడు మహర్షి. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒకరికొకరు తోడుగా ఉంటే మంచిది అంటాడు బెనర్జీ. ఒకరికొకరుగా తోడుగా అని చెప్పి అందరం ప్రమాదంలో పడితే కష్టం బెనర్జీ గారు. పైగా ఇప్పుడు వాడు నా మీద ప్రతీకారంతో ఉండి ఉంటాడు. మీరు నాతో పాటు వస్తే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్‌మెయిల్ చేసినా చేస్తాడు అంటాడు మహర్షి. అది కూడా నిజమే అని అంటాడు బెనర్జీ. రాజశేఖర్ గారికి ఏం కాదు అని నమ్మకంతో ఉండండి. అసలు ముందు ఆ రాజశేఖర్ గారు డేవిడ్‌ని చంపడానికేనా వాడు రాజశేఖర్ గారికి దొరకాలి కదా! అయినా వాడి చావు రాజశేఖర్ గారి చేతుల మీదుగా కాదు. నా తల్లి కన్నీళ్లను నాకు చూపించిన ఆ డేవిడ్ చావుని నా చేతుల మీదుగా రావాలని చూస్తున్నాను అంటాడు మహర్షి కసితో. గంగకి ఆ మాటలు అంతగా అర్థం కాక, అంటే ఆ డేవిడు మీ అమ్మగారిని కూడా బాధ పెట్టాడా సార్ అని అడుగుతుంది. బాధ పెట్టడం కాదు, నరకం అంటే ఏంటో చూపించాడు. చివరికి మా అమ్మ మరణానికి కారణమయ్యాడు అని అంటాడు మహర్షి. ఆ మాటల్లో ఉన్న భావం గంగకి పూర్తిగా అర్థం కాకపోయినా, ఆ డేవిడ్ వల్ల వాళ్ళకి చాలా నష్టం కలిగిందని అర్థం చేసుకుని బాధపడుతుంటుంది. మహర్షి అలా ఎమోషనల్ అవుతుంటే ఒక గంగనే కాదు అందరూ బాధగా చూస్తుంటారు. మహర్షి తల్లిని తలుచుకోగానే వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, ఇంకా అవంతి రాదేంటి అని అంటాడు. మేడం వచ్చేసరికి లేట్ అవుతుందేమో సార్. నేను గార్మెంట్స్‌కి వెళ్ళిపోతాను. మేడం వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అని అంటుంది గంగ. సరే గంగా ఉండు, శంకర్‌కి ఫోన్ చేస్తాను. నిన్నొచ్చి తీసుకువెళ్తాడు అంటాడు మహర్షి. వద్దు సార్ నేను వెళ్తానులెండి అని చెప్పి అందరికీ నమస్కారం పెట్టి గుమ్మం దగ్గరికొచ్చి చెప్పులు వేసుకుంటూ వెళ్ళొస్తాను సార్ అని మహర్షికి చెప్తూ అనుకోకుండా గోడ మీద ఉన్న జీవన ఫోటో చూస్తుంది. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ షాకుతోనే కన్ను రెప్ప కొట్టకుండా ఆ ఫోటో వైపే చూస్తుంటుంది. గంగ ఆ ఫోటో వైపు అలా చూడటం చూసి మహర్షితో సహా అందరూ జీవన ఫోటో వైపు చూస్తుంటారు. తను తను మీకు అంటూ గంగ తడబడుతూ మహర్షి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే, తను మా అమ్మ గంగ అంటాడు మహర్షి. మీ అమ్మగారా అంటూ గంగ లోపలికొచ్చి ఆ ఫోటో వైపు తీక్షణంగా చూస్తుంటుంది. ఏంటి గంగా మా అత్తయ్యగారి ఫోటోని అంతగా చూస్తున్నావు అని అడుగుతుంది తాన్య. తాన్య ప్రశ్నను విని గంగ మహర్షి వైపు చూస్తూ, మరి తను మీ అమ్మగారైతే మీ అమ్మగారిని ఆ డేవిడ్ అలా బాధ పెడుతుంటే మీ అమ్మగారిని కాపాడుకోకుండా అలా వదిలేశారేంటి సార్ అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి మహర్షి ఆశ్చర్యంగా చూస్తుంటే బెనర్జీ గారు, గౌతమ్, తాన్య, వెంకట్ అర్థం కానట్టుగా చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు గంగా? బహుశా నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాల గురించి అంటున్నావా? అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మని చూసావా అని అడుగుతాడు మహర్షి. చిన్నతనం కాదు సార్, దాదాపు ఓ 3 సంవత్సరాల క్రితం విషయాన్ని చెప్తున్నాను అని అంటుంది గంగ. 3 సంవత్సరాల క్రితమా? నువ్వేదో పొరపాటు పడుతున్నావు గంగా. మా అమ్మ చనిపోయి దాదాపు ఓ 10 సంవత్సరాల పైనే అయింది అని అంటాడు మహర్షి. చనిపోయిందనగానే గంగ అర్థం కానట్టుగా చూస్తూ, మీ అమ్మగారు చనిపోవడం ఏంటి సార్? అదేమీ లేదు. 3 సంవత్సరాల క్రితం నేను మీ అమ్మగారిని చూశాను. మీ అమ్మగారి పేరు జీవన అని క్షణం ఆలోచించి, ఓ నా బుర్రకి ఇప్పుడు తట్టింది. మీ అమ్మగారి పేరు మీదనే మీరు సంస్థలు నడుపుతున్నారన్నమాట అని అంటుంది. తన మాటలకి అందరూ విస్మయంగా చూస్తుంటారు. ఏంటి సార్ అందరూ అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం. అసలు మీ అమ్మగారు చనిపోయారని అలా ఎలా అనుకుంటున్నారు అని అడుగుతుంది. ఎలా అనుకోవడమేంటి? మా అమ్మగారి మరణాన్ని నేను దగ్గరుండి చూశాను. అలాంటిది నువ్వు మా అమ్మని 3 సంవత్సరాల క్రితం చూశానంటున్నావేంటి అంటాడు మహర్షి.
అవునమ్మ గంగా, జీవన ఎప్పుడో చనిపోయింది. నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంటాడు బెనర్జీ గారు. అయ్యో! నేను ఏ పొరపాటు పడటం లేదు సార్. నేను చెప్పేది పచ్చి నిజం. 3 సంవత్సరాల క్రితం మీ అమ్మగారిని ఆ డేవిడ్ బంధించి ఉండడాన్ని చూశాను అని అంటుంది గంగ. ఈసారి తన మాటలకి అందరూ షాక్ అవుతూ ఒకరికొకరు మొహాలు చూసుకుంటున్నారు. మహర్షికి ఇంకా నమ్మకం కుదరటం లేదు. ఎందుకంటే హాస్పిటల్‌లో వాళ్ళ అమ్మ చనిపోవడం అనే భావనలోనే ఉన్నాడు కాబట్టి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యం, అనుమానంగా మహర్షి వైపు చూస్తుంటారు. గంగ ఏదో పొరపాటుగా మాట్లాడుతుందనుకుంటాను బెనర్జీ గారు. ఆ రోజు అమ్మ ప్రాణాలు పోయాక నా కళ్ళ ముందే అమ్మని మార్చురీలోకి తీసుకువెళ్లారు. కొద్దిసేపటికొచ్చి మా అమ్మ బూడిదయిందని చెప్పారు అంటూ ఆ సందర్భాన్ని మొత్తం గుర్తు చేసుకొని, ఆ సమయంలో డేవిడ్ పక్కనే ఉండటం మళ్ళీ గుర్తు తెచ్చుకొని, డేవిడ్ గురించి అనుమానపడుతూ గంగ వైపు షాకింగ్‌లా చూస్తుంటాడు మహర్షి. అయ్యో సార్! బతికి ఉన్న మనిషిని చనిపోయిందని అనకండి. పొరపాటు పడేది నేను కాదు, మీరు. మీ అమ్మగారు డేవిడ్ ఆధీనంలో బందీఖానాగా ఉంది అనేది పచ్చి నిజం. నేను చెప్పేది నమ్మండి అని గంగ అంటుంటే, ఒకసారి డేవిడ్ ఇక్కడికొచ్చి మహర్షికి ఎదురుపడి, నీకు సంబంధించిన ఆయుధం ఒకటి నా దగ్గర ఉంది అని చెప్పడం గుర్తొచ్చేసరికి గంగ మాటల మీద నమ్మకం కలుగుతూ, అంటే మా అమ్మ బతికే ఉందా అనే ఆలోచనకే మహర్షి హృదయం సంతోషంతో ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంటుంది. ఇన్నాళ్ళు తల్లి మరణం గురించి పడిన ఆవేదనంతా కరిగిపోతూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. కానీ మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. ఏంటి మహర్షి ఇదంతా? గంగేమో ఇలా చెప్తుంది. నువ్వేమో మీ అమ్మగారు చనిపోయారని అన్నావు. ఏది నిజం అని అడుగుతాడు బెనర్జీ. ఆనందంతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, మా అమ్మ బతికి ఉంది అని గంగ చెప్తున్నది కదా! అదే నిజం అంటాడు మహర్షి. ఈసారి మహర్షి మాటలకు బెనర్జీతో సహా అందరూ షాక్ అవుతారు. అవును సార్. నిజంగానే మీ అమ్మగారు బతికే ఉన్నారు. దయచేసి తను చనిపోయిందని ఇంకొకసారి అనుకోకండి అంటుంది గంగ. మహర్షి సంతోషంగా గంగకి ఇంకా దగ్గరగా వెళ్ళి, మా అమ్మని అసలు ఆ డేవిడ్ ఎక్కడ బంధించాడు గంగా అని అడుగుతాడు. ప్లీజ్ మహర్షి, గంగ ఏదైనా పొరపాటు పడవచ్చు. నువ్వు ఉద్రేక పడకు. తర్వాత జీవనం లేదని తెలిస్తే మళ్ళీ నీ బాధని తగ్గించుకోలేవు అంటాడు బెనర్జీ. లేదు బెనర్జీ గారు. ఆ రోజు మా అమ్మ మరణించిందని చెప్పడం వెనుక ఏదో మోసం జరిగిందని నాకిప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. ఆ డేవిడ్‌ని అంత ఈజీగా నమ్మకూడదు అని అంటాడు మహర్షి. ఈసారి మహర్షి మాటలకు గౌతమ్‌కి, తాన్యాకి, వెంకట్‌కి, బెనర్జీ గారికి అందరిలోనూ ఆశ కలుగుతూ గంగ వైపు చూస్తుంటారు. చెప్పు గంగా, నువ్వు మా అమ్మని ఎక్కడ చూసావో చెప్పు అంటూ తల్లి గురించి ఆనందపడుతూ ఆశగా అడుగుతుంటారు మహర్షి. ఆ డేవిడ్ దుబాయ్‌లో మీ అమ్మగారిని ఒక చిన్న నగరంలో తన్ని చీకటి బందీఖాన చేశాడు. కాకపోతే నేను తనని చూసింది ఒక 2 రోజులు మాత్రమే. నేను డేవిడ్ ఇంట్లో వాడి ఒంటికి, ఇంటికి పని మనిషిగా చేస్తున్న సమయంలో ఆ డేవిడ్ ఒక్కసారి మీ అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. మీ అమ్మగారిని ఒక చీకటి భూభాగంలో బంధించాడు. రోజూ జీవన గారికి భోజనం పెట్టే రాధిక అనే ఆవిడని కొన్నాళ్ళు ఎవరికో అమ్మేశాడని చెప్పి అక్కడికి నన్ను తీసుకువెళ్ళాడు. భోజనం ప్లేట్‌తో జీవన గారి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి జీవన గారికి 4 రోజుల నుంచి భోజనం లేక ఆ చీకటి ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయి కనిపించింది అని ఆ విషయాలు చెప్తుంటే, కన్న తల్లి బతికే ఉంది ఆనందం ఒక పక్క అయితే, తల్లి ఇంకా కష్టాలు పడుతుందనే బాధ ఇంకొక వైపు తొంగి చూస్తుంటే, మహర్షి కన్నీళ్లు పెడుతూ మోకాలి మీద వాలాడు. బాధ, సంతోషం కలగలిపిన ఆ కన్నీళ్లు డేవిడ్ మీద మహర్షికి ఇంకా ప్రతీకారాన్ని పెంచుతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మహర్షి తల్లిని కాపాడుకోవడానికి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? అసలు అవంతి పరిస్థితి ఏంటి? తను ఇంకా రాలేదంటే ఏదైనా ప్రమాదంలో పడిందా? చుట్టుముట్టబోతున్న సమస్యలను
మహర్షి ఎలా ఎదుర్కొంటాడు? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.